అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 60 కుటుంబాలు. హన్మకొండ ఓలా షోరూంలో మోసం చేశారంటూ బాధితుల ఆందోళన. చరితమ్మకు భారీ గజమాలతో ఘనస్వాగతం పలకడానికి తరలివచ్చిన హుసేనాపురం గ్రామ ప్రజలు. కరీంనగర్లో బీజేపీలోకి జోరుగా సాగుతున్న చేరికలు. జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రోజున ఆదిలాబాద్ జిల్లా నేగరిగొండ మండలంలోని ఆరపల్లి, లింగట్ల, చింతగూడ, బండగూడ, ఆర్కగూడ మరియు కొంటికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు అందరూ కలిసి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున ప్రచారం నిర్వహించారు. అరణ్యం నుంచి జన అరణ్యంలోకి వచ్చినటువంటి సమ్మక్క సారక్క వారసురాలు పులి బిడ్డ సీతక్క తెలియజేస్తూ ఇక్కడికి సైన్యంలా కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ అన్ను పటేల్ ఉన్నారు కదా, మన అన్ను పటేల్ గారు కేసీఆర్ ఫోన్ చేసిండట, అయ్యా మాకు ఇదే మంగళగుట్ట చెరువు, గీ రోడ్డు ఇవి 2 కావాలి అనేసి ఫోన్ చేశాడట. ఫోన్ చేస్తే ఈ నెంబర్ మనుగడలో లేదు అని చెప్పిందట. ఆ నెంబర్ మనుగడలో లేదంట. అట్లనే మళ్ళా ఏం చేసిందంటే అన్ను పటేల్ మళ్ళా మోదీకి ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే హలో ఎవరండి హలో అన్నాడట. మా దగ్గర నిధులు లేవు, నియామకాలు లేవు, అక్షంతలు మాత్రమే ఉంటాయి అంతే అనేసి ఫోన్ పెట్టేసిందట. అదేవిధంగా అన్ను పటేల్ మళ్ళీ ఏం చేసిండు, గౌరవనీయులు రేవంత్ అన్న గారికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత మరి మాకు ఇక్కడ ఏం చెరువు మర్చిపోతున్నా, మంగళగుట్ట చెరువు రోడ్డు కావాలి, మాకు ఇక్కడ చాలా కష్టాల్లో ఉన్నది మా భీంపూర్ మండల్ అనేసి చెప్తే, హలో అన్ను పటేలా, సరే సరే మా సీతక్క గారిని నేను పంపించాను, తప్పకుండా ఈ రోజు ఒప్పుకొని వస్తుందని చెప్పాను. చూడండి, దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, మాట అంటే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము గుండెల మీద చేయాల్సి చెప్తున్నాం, మేము ప్రజల కొరకు పనిచేయడానికే ఉన్నది ఈ పార్టీ అనేసి తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేమందరం కూడా, ఇక్కడ ఆడే గజేంద్రన్ ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, మేమంతా కూడా ఇక్కడ పనిచేయడానికే హామీ ఇవ్వడానికి వచ్చినాం. కానీ ఓట్లు అడుక్కొని ఓటు వేయించుకొని పక్కకు పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని మేము గుర్తుంచుకోవాలని దయచేసి మేము ఒక లక్ష్యం, మా కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష్యం. ఎందుకంటే భారతదేశ పోరాటం నుంచి త్యాగాలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బడుగులు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలు చాలా మంది ఈ ప్రాంతంలో కుల మతాల భేదాలు లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ యొక్క కారు గుర్తుకే ఓటు వేయాలని కరీంనగర్లోని శివాజీనగర్ 24వ డివిజన్ల బూత్ నెంబర్ 261లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బూత్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం మరియు బూత్ మెంబర్స్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ గారి వర్ధిల్లాలి, వినోద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై గారి నాయకత్వం వర్ధిల్లాలి, కారు గుర్తుకే మనోడు, కారు గుర్తుకే మనోడు. మాకు సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు మిత్రులారా, వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో ఎందుకు ఉండాలి మనం కూడా ఆలోచించాలి. బండి సంజయ్ గారు ఏం చేశారు, 5 years ఏం తీసుకురాలి. అది జనరల్గా మనం ట్యాక్స్ కడతాం కదా, ఆ ట్యాక్స్ రూపంలో కేంద్రం పోయే దాంట్లో ఒక 1 వాటా ఇస్తారు. ఇప్పుడు సపోజ్కు 100,000 రూపాయలు మనం ట్యాక్స్ కడితే అందులో 15% ఒక 150 రూపాయలు మనకు రిటర్న్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఫండ్ కింద. అది కామన్గా ప్రతి సంవత్సరం 5,000 కోట్లు వస్తాయి. అది తీసుకొచ్చి నేను తెచ్చిన
అది కాకుండా వేరేదేమైనా 5 రూపాయలు కూడా తీసుకొస్తే బండి సంజయ్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల ముందు పెట్టాలని. ఎందుకంటే గెలిపించినాం కదా, 5 సంవత్సరాలు మీకు నమ్మకం పెట్టినాం కానీ మీరు ఫెయిల్ అయినారు. అందుకోసమే ప్రజలు అది గ్రహించి అదే గతంలో ఎంపీ సాబ్ మన వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు 1000 కోట్లు తీసుకొచ్చారు. అదే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేసిరు, 4 నేషనల్ హైవేస్ పట్టుకొచ్చారు. ఇది ప్రజల ముందట ఇప్పుడు కరీంనగర్లో తీలగొట్టపల్లిగా ఆర్ఓబి జంక్షన్ చేపించింది వినోద్ కుమార్ గారే, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. మిత్రులారా, పార్లమెంట్లో ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడాలి. ఒక ఎంపీ అన్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ పట్టు ఉండాలి, అక్కడ మాట్లాడే సత్తా ఉండాలి. మనకు నిధులు అప్పుడే వస్తాయి, కొట్లాడాలి. పార్లమెంట్లో 543 సీట్లు ఉంటాయి ప్రతి నియోజకవర్గం నుండి. మన తెలంగాణలో 17 ఉన్నాయి, మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2 ఉన్నాయి, ఒకటి ఎస్సీ ఒకటి జనరల్. వీళ్ళు అక్కడ పోయి మన పార్లమెంట్లో మన నియోజకవర్గం గురించి కొట్లాడాలి, గలం విప్పాలి. మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఎట్లా మాట్లాడతారు? సబ్జెక్ట్ తెలియదు. అక్కడ మినిస్ట్రీల డిపార్ట్మెంట్లకు తిరగాలి. అభివృద్ధి వట్టి కాదు, ఫండ్స్ వట్టికి రావు, కష్టపడాలి అక్కడ. మనం ఇక్కడనే ఉండి హిందూ ముస్లిం ప్రొద్దనే చెప్తే పైసలు వస్తాయా, డబ్బులు వస్తాయా, కరీంనగర్ డెవలప్ అవుతుందా? అది ఆలోచించాలి మనం. ఇప్పుడు చూడండి, గతంలో ఎన్నో బీజేపీ నాయకులు చేసిన గమనిస్తే మేము మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకందరూ అవినీతి పరులే ఎంపీలు. ఇప్పుడు వీళ్ళు బీజేపీ పోతేనే వాషింగ్ పౌడర్ నిర్మాలక మొత్తం క్లీన్ చీట్గా బయటకు వస్తారు, మొత్తం ఆరోపణలే. ఒక ఎంపీ ఒక క్రీడాకారుల మీద ఢిల్లీలో అసభ్యంగా ప్రవర్తించారు, వాళ్ళ మీద కేసు నడుస్తుంది. అయినా కూడా ఆయనకు లోపటేయలే. మంచి నాయకులకు లోపటేస్తారు బీజేపీ. కేజ్రీవాల్, మన కవిత అక్క గారు, అలాంటి మంచి నాయకులకు లోపటేసి ఎన్నికలకు పోయింది బీజేపీ. ఇది అన్యాయం కాదా? మనం ఆలోచించాలి. ఇంకొక వ్యక్తి సోయం బాపురావు అనే ఎంపీకి ఫండ్ ఇస్తారు తన నియోజకవర్గానికి డెవలప్ చేయాలని. కానీ తానేం చేసిండు? తన ఇల్లు కట్టుకున్నాడు, తన కొడుకు పెండ్లికి ఖర్చు చేస్తున్నాడు. ఫుల్లా చెప్పిండు ఆయన. ఒక ఎంపీగా ఉండి, బీజేపీ ఎంపీగా ఉండి, నేను తెచ్చిన ఫండ్లు నేను ఇల్లు కట్టుకున్నా, నా కొడుకు పెండ్లికి పేపర్లు వచ్చిన కటింగ్. ఇది నేను చెప్తలేను, ఆరోపణ కాదు, వాస్తవం. ఇది పేపర్లు వచ్చినాయి, కటింగ్లు ఇవి ఇటువంటి ఉన్నాయి. అదే మన వినోదన్న గారు ట్రిపుల్ ఐటీ తీసుకుంటే ఒక హామీ ఇస్తున్నారు. ఇప్పుడు అవసరం ఉంది ట్రిపుల్ ఐటీ కరీంనగర్కి. గతంలో ఇగో మిడ్వైఫరీ కోడ్ తీసుకొచ్చినారు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినారు, కొత్తపల్లి టు మనోహర్వతి, సో ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఒక వినోద్ అన్న తప్ప వేరే ఎవరు దేశంలో సెకండో వ్యక్తి, ఒక ఎంపీగా సెకండ్ వ్యక్తి, ఎక్కువ ప్రశ్నలు అడిగిన వ్యక్తి, ఎక్కువ మాట్లాడిన వ్యక్తి, ఒక నాయకుడు అంటే వినోద్ అన్న. రికార్డు చూడుర్రి, వాస్తవాలు చూసి మీరు గ్రహించి ఓట్లు వేయండి, గలం విప్పాలి. మనం పార్లమెంట్లో ఉన్నప్పుడు మనకు నిధులు తీసుకురావాలి, కొట్లాడితేనే మనకు నిధులు వస్తాయి. అందుకోసమే మీకు మరొక్కసారి మేము హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఆలోచించి ఆగం కాకుండా మనకు అభివృద్ధి ఎవరు చేస్తారు, ఎవరు నాయకులు ఉంటే మనకు లాభం అవుతుంది. మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళకు ఓట్లు వేద్దామా, లేకపోతే అభివృద్ధి చేసే వాళ్ళకు ఓట్లు వేద్దామా? ఆలోచించండి, వాస్తవాలు ఆలోచించి అభివృద్ధి చేసే నాయకులకు ఓట్లు వేయాలని మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నేను సయ్యద్ నయీం, టీఆర్ఎస్ పాత కార్యకర్త, నాతోనే హాజీ భాయ్, ముబీన్, నాహిద్ పాత కార్యకర్త, ఇస్మాయిల్ భాయ్, బూత్ మెంబర్స్ 261 శివాజీ నగర్ 24 మేము ప్రచారం చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో సాయంత్రం 7 గంటల సమయంలో అదోని పట్టణం మహల్ దగ్గర వద్ద రాబోయే ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని, లేకపోతే వారు ఓటు హక్కు వినియోగించుకోకపోతే చనిపోయేటట్టు లెక్క. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది. ఎలాంటి భయాలు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అదోని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వాటిని ఉల్లంఘించడం వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈసారి వేయాలి ఓటు. ఫస్ట్ 18 సంవత్సరాలు అయింది. ఓకే, చాలా మంది అనుకుంటుంటారు ఒక ఓటు వేయకుంటే ఉందా లేదా? ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు భారతదేశం అంతా చాలా మంది ఉంటారు. మీరు పేపర్లో చదివితే ఒక ఓటు తేడాతో ఓడిపోయినారు అని, అంటే ఆ ఓటు విలువ, మీ ఓటు విలువ ఉందేనే లేదని ఉంటుంది కదా. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటుకు చాలా విలువ ఉంది. ఆ విలువ, మీ హక్కులు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోరాదు. చాలా మంది పల్లెల్లో 100 సంవత్సరాలు 110 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఓటు వేయకపోతే చాలా బాధపడుతుంటారు. వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఎందుకంటే ఓటు వేయకపోతే చనిపోయినట్టు లెక్కని వాళ్ళు భావిస్తుంటారు. ఓటు లిస్టులో ఓటు వేయకపోతే ఓటు ఉంది, చనిపోయినట్టు లెక్క. అట్లా కాకుండా కానీ ప్రతి ఒక్కరు హక్కుగా భావించి మనమంతా కూడా ప్రజాస్వామ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది. అది మన హక్కు. మనము చాలా పండుగలు జరుపుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. కార్యక్రమానికి కూడా నమస్కారం. మన దేశం అనేది ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల ద్వారా పరిపాలిస్తుంటారు. అంటే మనమందరం వివిధ రకాలైన వృత్తుల్లో రకరకాల జాబ్స్లో ఉంటాం కాబట్టి మనమే ఒక లీడర్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన పరిపాలన మనం సాగిస్తూ ఉంటాం. అలా సాగించాలన్నప్పుడు ఏంటి, ఎక్కువ మంది ఎన్నుకొని, అంటే మనకు 100 మంది ఉంటే 100 మంది కూడా ఎలక్షన్స్లో పాల్గొని మనం ఒకటి ఎన్నుకున్నట్లయితే అతనే నిజమైన నాయకుడు అవుతాడు. అప్పుడు మనం 100 మందిలో 50 మంది 50 మందిలో 35 ఓట్లు ఒకరికి, 15 ఓట్లు ఒకరికి వచ్చాయనుకోండి. అప్పుడు ఆ 35 ఓట్లు వచ్చిన కరీంనగర్లో బీజేపీలోకి జోరుగా కొనసాగుతున్న చేరికలు. ఇల్లంతకుంట మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు చెల్ల నారాయణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు బీజేపీలోకి చేరిక. కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన బండి సంజయ్. హుస్నాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జర్నలిస్ట్ చిట్టి గోపాల్ రెడ్డి సహా పలువురు బీజేపీలోకి చేరిక. అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలోకి చేరారు. జరగాలి
పిల్లలు ఫోటో దిగుతారా? జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్. దుబాయ్లో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి ఏసీబీ డీజీకి బెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ మనోహర్ బీర్పూర్ మండలంలో కోర్టు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన కేసులో పేర్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతి బంధువు గంగాధర్ వద్ద 5,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ తిరుపతి ఏసీబీ సిఐ కృష్ణకుమార్. సాయంత్రం 6:30 గంటలకి జగిత్యాల పట్టణము రాజీవ్ చౌక్ వద్ద బీర్పూర్ పోలీస్ స్టేషన్కి చెందిన హెడ్ కానిస్టేబుల్ సామళ్ళ మనోహర్ ఫిర్యాదుదారుడైన కటకం గంగాధర్ వద్ద 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను సామళ్ళ మనోహర్ ఇప్పుడు సబ్ డివిజనల్ ఎన్బిడబ్ల్యూ టీమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఈ ఫిర్యాదుదారులైన గంగాధర్ అల్లుడు బాలే తిరుపతి అతను దుబాయ్లో ఉంటున్నాడు. ఇతను దుబాయ్ వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళక ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నేరస్తుడిగా ఉన్నాడు. అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి ఆయనకి వారెంట్ ఇష్యూ అయ్యింది. ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారెంట్ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి దుబాయ్లో ఉన్నా కూడా ఆయనని బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల 16వ తారీఖు నాడు 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా. మళ్ళీ ఇంకో 5,000 రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మామ బాలే తిరుపతి యొక్క మామ కటకం గంగాధర్ 5,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము. ఈయనను స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరుస్తున్నాము. కేసు పరిశోధనలో ఉంది. ఇంకా ఎవరు లంచం అడిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే 1064 నెంబర్కి, ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ 9154388954 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ కట్టం గంగాధర్ మాది పెరకపల్లి. ఇట్లా మళ్ళీ కేసు ఉంటే వాళ్ళు కానిస్టేబుల్ మమ్మల్ని ఆయన మా తిరుపతిని అడిగితే సరే ఇస్తామని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఆయనకి 5,000 రూపాయలు ఫోన్పై కొట్టిండు. మళ్ళీ 5,000 రూపాయలు కావాలని చెప్పానంటే ఇంటికి వచ్చి అడిగితే సరే ఇస్తామని చెప్పాను. సరే ఇవాళ ఇచ్చినాము. ఇది రాగానే ఏసీబీ సార్ వచ్చి పట్టుకున్నాము. పల్నాడు జిల్లా వీన్కొండ పట్టణం 28వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయిన బాజీ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వీనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మానాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి బాజీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం
చాలా సంతోషం. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళు పనిచేయటం లేదని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే అందులో ఉన్న కార్యకర్తలకి మేము కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నాం. మరి అది లేదు అని చెప్పాలంటే మా వల్ల ఎలా అయింది? అందువల్ల ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అబద్ధం. ఆ అబద్ధ పార్టీలో పనిచేయటం ఇష్టం లేక నీతిగా నిజాయితీగా మన ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ముందుకు నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాజీకి మనస్ఫూర్తిగా అభినందనలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు సమీపంలో గల స్విమ్మింగ్ పూల్ను ప్రజలు వినియోగించుకోవాలని స్విమ్మింగ్ పూల్ హెడ్ కోచ్ శేఖర్ మీడియాకు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉన్నందున ప్రజలు స్విమ్మింగ్ పూల్కు వచ్చి సేద తీర్చుకుంటున్నారని, చదువు ఆటలతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా అవసరమని, స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, పిల్లలకు ఫన్నీగా మరియు కూల్గా కూడా ఉంటుందని, బాడీ కూడా ఫిట్నెస్గా ఉంటుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు గర్ల్స్కి ప్రత్యేక శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. చెప్పు ఒకసారి. చెప్పు. ఏం పేరమ్మా నీ పేరు? ఏం చేసి స్విమ్ చేస్తున్నావా? ఎలా అనిపిస్తుంది జిమ్ చేస్తే? స్విమ్ చేస్తే ఎలా అనిపిస్తుంది? మైండ్ ఫ్రెష్. ఏం పేరు? స్విమ్ చేయడం వల్ల లాభాలు ఏంటి చెప్పు ఒకసారి. మనం హెల్తీగా అవుతాం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంకా మనం ఆరోగ్యంగా అవుతాం. ఇంకా కాళ్ళు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఇంకా అంతా మొత్తంగా ఉంటాం. స్విమ్మింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయండి? స్విమ్మింగ్ ఛార్జెస్ వచ్చి 70 రూపీస్ పర్ అవర్ ఉంటుంది. మీరు మంత్లీ తీసుకుంటే 1 మంత్కి వచ్చి ఛార్జెస్ వచ్చి 1500 ఉంటుంది. సో దాంట్లో మేము ట్రైనింగ్ సపరేట్ ఛార్జ్ చేయము, కోచింగ్ సపరేట్ ఛార్జ్ చేయము. కోచింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది 1500 రూపీస్. ఇంకోటి లేడీస్ కంటే లేడీస్ స్పెషల్ టైమింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చి 7 to 8, ఆఫ్టర్నూన్ వచ్చి 11 to 12 లేడీస్ స్పెషల్ టైమ్స్ ఉంటాయి. ఇక నేర్చుకునే వాళ్ళు ఇప్పుడైతే ఉన్నారు. సో మార్నింగ్ 6 to 9 నేర్చుకునే వాళ్ళు రావాలనుకుంటే 6 to 9 రావాలంటే ఇది మేము ఇక్కడ స్విమ్మింగ్ ప్రస్తుతానికి అయితే కోచింగ్ కూడా ఉంది. స్విమ్మింగ్ మంత్లీ ఛార్జెస్ ఉంటాయి. 1 మంత్కి వచ్చి 1500 ఉంటుంది. సో మీరు ఇది మీకు ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు మంచి టైం కాబట్టి ఇప్పుడు తెచ్చుకుంటే మీ పిల్లలు స్విమ్మింగ్ నేర్పించుకోవచ్చు. సో అంతేకాకుండా మీకు స్విమ్మింగ్ వల్ల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. స్విమ్మింగ్ నేర్చుకుంటే మీ పిల్లలు బయటకు వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ వాళ్ళకు కూడా మీరు సేఫ్టీని ఇచ్చిన వాళ్ళు అవుతారు స్విమ్మింగ్ నేర్పిస్తే. అంతేకాకుండా బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల. ఇంకా మీరు స్విమ్ అవ్వడానికి కూడా అనుకుంటే స్విమ్ అవ్వాలనుకున్నా కానీ స్విమ్మింగ్ రండి. ఎంటర్టైన్. పేరేంటి? శేఖర్. మీరు హెడ్ కోచ్ ఇక్కడ? ఓకే. స్విమ్ చేయడం లాభాలు ఏంటండి? స్విమ్మింగ్ చేయడం వల్ల మీకు మీ మైండ్ రిలీఫ్ కానీ బాడీ మెంటల్ స్ట్రెస్ పోతుంది. బట్ మీకు బాడీ ఫిట్గా ఉండడానికి ఫిట్నెస్గా ఉండడానికి కూడా స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు ఏదైనా బ్యాక్ పెయిన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా స్విమ్మింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గుతాయి. ఇంకోటి మీ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడం వల్ల వాళ్ళు తొందరగా మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు అండ్ ఇంకా పెరుగుతారు కూడా కొంచెం పిల్లలు. ఓకే అండి. మీరు ఇక్కడ పేరేంటండి మీరు? అవునండి. ఓకే అండి. ఎవరైనా పాపనా బాబా అండి? బాబు. ఎన్ని రోజులు వస్తారండి? దాదాపు ఇప్పటికీ 4 days అవుతుంది. 4 days నుంచి రెగ్యులర్గా తీసుకొస్తున్నా.
కాకపోతే చాలా బాగుంది. అయితే మామూలుగా ప్రతి ఒక్కరు వాకింగ్ అని వెళ్తారు, జాగింగ్ అని వెళ్తారు, ఏరోబిక్స్ అని, వార్మప్స్ అని ఇట్లా చేస్తుంటారు. కానీ స్విమ్మింగ్ అనేది అవన్నీ కలగలిపిన ఎక్సర్సైజ్. ఎందుకంటే బాడీలో ఎవ్రీ పార్ట్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎవ్రీ పార్ట్ బాడీలో అన్ని అవయవాలకు ఎక్సర్సైజ్ జరిగి మనిషి యొక్క పిల్లల యొక్క ఫిట్నెస్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఫిట్నెస్కు ఫిట్నెస్, తర్వాత ఎక్సర్సైజ్కు ఎక్సర్సైజ్ ఉంటుంది. కాబట్టి బాడీలో అన్ని అవయవాల కదలికను స్విమ్మింగ్ అనేది నేర్పిస్తుంది. దానివల్ల బాడీ మొత్తం ఎక్సర్సైజ్ జరుగుతుంది. జాయిన్ చేశాను, రెగ్యులర్గా వస్తున్నాడు. ఓకే, కోచ్ కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిండు. అట్లా నిన్న మార్నింగ్ వచ్చిండు, ఇవాళ మార్నింగ్ వీలు కాక ఈవినింగ్ తీసుకొచ్చిన. నిన్న మార్నింగ్ మాత్రం కోచ్ ఎట్లా చేయాలనేది కొన్ని టిప్స్ చెప్పిండు. ఓకే, ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉందండి? మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ పిల్లలు రావడంతో ఫస్ట్ వాళ్ళను స్నానం చేయిస్తారు. ఎందుకంటే చెమట బాడీ ఇట్లా కొంచెం అగ్లీగా వస్తారు, మార్నింగ్ లేవడంతో వస్తారు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ నైలాన్ ఆ స్విమ్మింగ్ సూట్ వేసుకున్న తర్వాతనే వాటర్లోకి దింపుతారు. ఆఫ్టర్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేయించి మళ్ళీ ఫ్రెష్ చేయించి బయటకు పంపిస్తారు. మెయింటెనెన్స్ ఓకే, హైజీనిక్గా ఉంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామంలో అర్ధరాత్రి పిచ్చి కుక్కల దాడిలో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కలు కోళ్లు, పశువులపై దాడి చేయగా అడ్డుకున్న 5గురిని కరిచిన కుక్కల బెడదను అరికట్టాలని అధికారులను వేడుకుంటున్న గ్రామస్తులు. మీడియా మండలం గ్రామం దమ్మన్నపేట గ్రామంలో నిన్న నైటు 12 గంటల నుండి ఒక 2 ఆవు దూడలను కొరికిన కుక్క. అట్లాగే మళ్ళీ 3 గంటల సుమారు నుంచి ఒక వాడవాడకు వెళ్ళి ఒక 5గురిని తల మీద గాయాలు చేసి బాగా ఇబ్బంది చేసింది. అట్లాగే కోళ్ళు కూడా ఒక 10 గల కోళ్ళను కొరికిందట. ఇంకొక విషయం ఏంటంటే మన గ్రామంలో ఇప్పుడు ఇట్లా అట్లా జరిగింది. చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం గొంతు పట్టుకుంటే ప్రాణాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్, ఈ ప్రభుత్వం కొద్దిగా స్పందించి దీన్ని వెంటనే దాన్ని ఏమైనా చేయాలని మేము కోరుతున్నాం. దమ్మన్నపేట గ్రామంలో మైదాన్ రాజని మాట్లాడుతున్నాను. ఫస్ట్ 1:30కు దుడ్డెలను పశువులను కొరికింది. తర్వాత 5గురిని దమ్మన్నపేట గ్రామంలో 5గురిని కరిచింది. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మా దమ్మన్నపేట గ్రామానికి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఓర్వకల్లు మండలం హుసేనాపూర్ గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో జనసంద్రోహంతో రోడ్ షో ద్వారా పర్యటించి మీటింగ్ ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి. బంద్ చేస్తాడు బాబు. జెండాలు సైడు,
ప్లకార్డులు జెండాలు సైడ్ కన్నా అన్నగారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.